భారత్‌లో జీఎస్టీ అనేది ట్రంప్ సుంకాల కన్నా అతిపెద్ద గొడవ. ట్రంప్ అన్న విదేశీయుడు కాబట్టి అతను మనల్ని దోచేస్తున్నాడు అనే బాధ, ఆవేదన అది వేరే లెవెలు. కానీ ఇది వేరే గదా! అసలు ఇది మన భారత్‌లోనే ఉంటూ వీళ్ళు భారత్‌లోని ప్రతి ఒక్క దీని మీద 5-28% ట్యాక్సు. అది మామూలు విషయం గాదు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి 5, 12 మాత్రమే ఉంచుతున్నారంట. మిగిలిన మధ్యలో 18, 28 లేపేస్తున్నారనేది అసలు సబ్జెక్టు. ఈ లెక్కన అసలు ఇవి ఎట్ట తగ్గుతాయి, ఏం కథ అని చూస్తే మొత్తానికైతే 22వ తేదీ నుంచే తగ్గనున్న నిత్యావసరాల ధరలు, పేదలు, మధ్యతరగతి భారీ ఊరట. అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన నిధులు పుష్కలంగా ఉంటే తప్ప ఇలాంటి వెసులుబాటు ఇయ్యరు. అంటే వీళ్ళు ఇప్పటివరకు మనం పీల్చుకుని చాలులే అని చెప్పి వదిలేసినట్టు అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశం పటిష్టంగా ఉండడానికి అవసరం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి హెల్తీ వెల్తీ కంట్రీ ఏర్పడుతుంది, కాదంటలేదు. ఆ తర్వాత సైన్యము ఇతర ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టుబడులు అక్కడ పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టే అవకాశం ఉంటుంది. అయితే దక్షిణాది రాష్ట్రాలకి ఈమె దక్షిణాది ఆర్థిక మంత్రినిగా ఉన్నా కూడా ద్రోహం జరిగింది అనేది హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా కాలంగా చేస్తూ వచ్చింది. ఇక్కడ దోచుకుపోయి యూపీనో, బీహారో లేకపోతే మధ్యప్రదేశ్ లాంటి ఉత్తరాది హిందీ రాష్ట్రాల్లో పెట్టడం అనేది వీళ్ళు బాగా ఒక అలవాటు చేసుకున్నది మనకు కనిపించింది. ఈ దోపిడీ ఇకనైనా తగ్గాలని కోరుకుంటూ మనం చూద్దాం ఏం జరుగుద్దో.